బోళాగా మాట్లాడతాడు కానీ అరవింద్ భారతీయ జనతా పార్టీ ఎంపీ మంచి పాయింట్లు క్యాచ్ చేయడంలో సిద్ధాస్తుడు. అనుమానాలను ఎక్కడ రేకెత్తించాలో రేకెత్తిస్తాడు. ఒక స్ట్రాటజిక్ పాయింట్స్ వాడుతూ ఉంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ని ఒక ఇరకాటంలో పెట్టారు. కవిత ఫోటో ఎక్కడా అన్నది ఆయన ప్రశ్నించారు. వాస్తవంగా నిజామాబాద్ ఆయన నియోజకవర్గంలో ఒకప్పుడు పోటీ చేసింది కవిత. ఇప్పుడు నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ అయితే పోటీ చేస్తుంది, కానీ కవిత ఫోటో ఎక్కడా పెట్టుకోవట్లేదు. మరి ఈ దఫా అసలు కవితే పోటీ చేద్దాం అనుకుంది. అట్లాంటిది ఆవిడ జైల్లో ఉండటం వల్ల ఎక్కడ పోటీ లేదు. ఇలాంటి సందర్భంలో ఏంటి పరిస్థితి? అసలు కవిత ఫోటో బీఆర్ఎస్ ఎందుకు పెట్టుకోవట్లేదు? మామూలుగా అయితే కవిత మంచిదే, కవిత మీద అన్యాయంగా కేసు పెట్టారు, కవితని ఇరికించారు, ఇది జనంలోకి తీసుకెళ్ళాలి కదా, సానుభూతి తెప్పించుకోవాలి కదా. అంటే కవిత ఫోటో పట్టుకుని ఊరువాడ తిరగాలి కదా, ఈ ఎన్నికల్లో అదే ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి కదా, దాని మీదనే వెళ్ళాలి కదా. చివరికి కేసీఆర్ కూడా సంతోషం మేము అరెస్ట్ చేద్దామంటే కవితను అరెస్ట్ చేశారు, అంత మించి ఏం లేదు అనే తరహాలోకి ఇప్పటిదాకా నోరు మెదపనవాడు. మరి ఎందుకు కవిత ఫోటో పెట్టుకుని ముందుకు రావట్లేదు అని ఒక చక్కటి టాక్టికల్ పాయింట్ని రైజ్ చేశారు. బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉందా? చూద్దాం.